పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని విస్తరణ కోసం గ్రామంలో అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామ సభ ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినదించారు. రాజధాని విస్తరణకు భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళనతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారులు. తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభని పొన్నికల్లు గ్రామ ప్రజలందరూ, రైతులందరూ కూడా ముక్తకంఠంతో గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం రైతుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచనలు, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామ సభని బహిష్కరించమని అధికారుల్ని గోబ్యాక్ అనే నినాదాలతో వెనక పంపించడం జరిగింది. దీనికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ సభలు జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చిండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులతోకి భూములకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఈ పొన్నికల్లు గ్రామ రైతులు ముక్తకంఠంతో మేము భూములు ఇవ్వమని చెప్పి రైతుల్ని గోబ్యాక్ అని చెప్పి వెనక పంపించారు. గతంలో ఇదే గవర్నమెంట్కి 33,000 ఎకరం ఇచ్చాము. ఇంతవరకు అయితే డెవలప్మెంట్ కొద్ది గొప్ప ఇంకా పెండింగ్ అంతే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరం అంటే ఆ 33,000 ఎకరం క్లారిటీ ఇవ్వాలి. అదొకటి. పార్లమెంట్లో మన రాజధాని ఆమోదమే కావాలి. ఎలా లెక్కిస్తారు? రోడ్డు మీద పడాలి జనాలు. లెక్కిస్తారు 33,000 ఎకరం ఇచ్చిన వాళ్ళే రైతులు రోడ్డు మీద పడి తన్నులు తిన్నారు. ఈసారి ఇంకో 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అంటున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు మేము ధర్నా చేయాలి. ఇదే టెంట్ తీసుకెళ్ళి మళ్ళీ 5 ఏళ్ళు మాకు ధర్నాలు